అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో స్వీట్ కార్న్తో ఒక హెల్దీ స్నాక్స్ చేసుకుందాం. పిల్లలు కూడా ఇష్టంగా తినేలా చేసుకుందాం. ముందుగా స్వీట్ కార్న్ని తీసుకొని గింజలు అనేవి ఒలుచుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక బంగాళదుంప తొక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందాక బంగాళదుంప తొక్క తీసుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని తురుముకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు, అల్లం, స్వీట్ కార్న్ కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అంటే మరీ మెత్తగా కాదు, కచ్చాబిచ్చాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు కచ్చాబిచ్చాగా చేసుకోండి. ఇందులోని ఇందాక తురుముకున్నాం కదా బంగాళదుంప, ఆ తురుముని వేసేయండి. ఇది పచ్చి బంగాళదుంపే, ఉడకబెట్టింది కాదు. ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లో బియ్యపిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ బైండింగ్ కోసం వేసుకొని బాగా కలుపుకోండి. చిన్న బాల్స్లా చేసుకొని గారెల్లా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను పెనం మీద అటు ఇటు వేయించుకున్నాను, తవా ఫ్రై టైప్లోని. వీడియోలో చూపిస్తున్నట్టు పెనం మీద చిన్న గారెల్లా వేసుకొని ఆయిల్ వేసి మూత పెట్టి అటు ఇటు కూడా సమానంగా వేయించుకోవాలి. ఒకవైపు వేగిపోయింది, నేను రెండో వైపు తిప్పుతున్నాను. రెండో వైపు కూడా అలాగే కాలాలి. రెండు వైపులు సమానంగా కాలినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. రెండు వైపులు కూడా ఈక్వల్గా కాలేటట్టు చూసుకోండి. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, చూసారు కదా రెండు వైపులు కాలిపోయింది. ఇది మనం ప్లేట్లో తీసుకున్నట్టయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే స్వీట్ కార్న్తో హెల్దీ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.